ఏమంటారు, బహిరంగంగా చెప్పబోతున్నారు. అందరికీ కూడా బహిరంగంగా బయట బహిరంగ ప్రచారం అయితే చేస్తున్నారు సనాతన ధర్మం గురించి జనవరి 5న. సో వీలు పడిన వాళ్ళందరూ ఎవరన్నా ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు తెలుసుకోండి. ఫెమెంటెడ్ బెటర్ కాదు. అవును, ఓకే. సనాతన నేను ఏదన్నా ఒక విషయం మీకు చెప్తే దానివల్ల మీలో మీరు ఊహించని దానికంటే ఎక్కువ ప్రశ్నలు ఉదయించాలి. అవును భవాని, ఎస్, అర్థమవుతుందా భవాని? సో మీరందరూ కూడా, అంటే ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోండి. సో సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం అంటే మీరు ఏదో ఒక విషయాన్ని నమ్మాలి, లేకపోతే మరణిస్తారు అని కాదు. అది అలాంటి సంస్కృతి కూడా కాదు. నేను ఏదన్నా ఒక విషయం మీకు చెప్తే దానివల్ల మీలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రశ్నలు ఉదయించాలన్నారు. సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ ఇవ్వండి వాళ్ళు. కొత్తగా ఛానల్లోకి వచ్చిన అంటే సపోర్ట్ చేయండి. స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ ఆప్షన్ వస్తుంది, లైక్ ఇవ్వండి. భార్గవి భవానీ హాయ్ అమ్మా. వరప్రసాద్ భవానీ హాయ్. హలో అండి, హలో భవానీ. లోడింగ్ భవానీ ఇప్పుడు వస్తుంది భవానీ. ఏదో సిగ్నల్ ఇష్యూ వచ్చింది, అది. ఇతరులు తమను దాటిపోతారనే భావన కలుగుతుంది. అనాదిగా వస్తున్న జ్ఞానాన్ని వారు అందరూ అనుసరించవలసిన మరో పవిత్ర గంధముగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అది ఎన్నడూ మన మార్గం కాదు. మనమందరం కూడా భగవద్గీతను కొంచెమే, అవును భవన్, ఇతరులు తమ దాటిపోతారనే భావన కలుగుతుంది. అనాదిగా వస్తున్న జ్ఞానాన్ని వారు అందరూ అనుసరించవలసిన మరో పవిత్ర గంధంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అవును, నిజంగానే అది ఎన్నడూ మన మార్గం కాదు, అది కూడా కరెక్టే. సో మనమందరం కూడా భగవద్గీతను అనుసరించాలి, పాటించాలి. ఆ భగవద్గీత అనుసారంగానే మనం నడుచుకున్నప్పుడు మన ఏమంటారు, మన జన్మకు ఒక అర్థం అనేది ఉంటుంది భవాని. గట్టి అట్టు ఎవరికి కావాలి? మా ఇంటి దోశనేమో గట్టి అట్టు. జై భవాని, పార్సల్ పంపించండి భవాని. నాకు కావాలి అంట సాయి భవాని. సనాతన ధర్మం యొక్క ఉద్దేశం విచారణ తత్వాన్ని ఉత్తేజపరిచేదిగా ఉండాలే గాని మన ఆలోచనని వేరే వారి మీద రుద్దేలా కాదు. ఏమైనప్పటికీ ఆ విధముగా అది పనిచేయదు. ఈ గ్రహం మీద మానవ జీవితపు పునాదులు ఇతర మత సనాతన ధర్మం యొక్క ఉద్దేశము విచారణ తత్వాన్ని ఉత్తేజపరిచేదిగా ఉండాలే కానీ మన ఆలోచనని వేరే వారి మీద రుద్దేలా కాదు. అవును భవాని, 100% ఇది కరెక్ట్. సో మనం చేసే ఆలోచన అనేది వేరే వాళ్ళ మీద మనం రుద్దకూడదు కూడా. సో మనం ఏం ఆలోచిస్తున్నాం అది మన వరకు ఉండాలి, అవతల వాళ్ళ మీద రుద్దేలా ఉండకూడదు. ఏమైనప్పటికీ ఆ విధంగా అది పనిచేయదు. అవును, ఈ గ్రహం మీద మానవ జీవిత పునాదులను ఇతర మత వాళ్ళు ష్యూర్ భవాని రాయిస్తాను. ఓకే ఓకే భవాని. ఓం శ్రీమాత్రే నమః. సో చూడండి, మన సత్యనారాయణ భవానీ గారు చక్కగా సనాతన ధర్మం గురించి కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు, తెలుసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. స్టాండ్ పెడతాను. అసలు నీళ్ళు వేయలేదు అందులో. మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారి మానవ మేధస్సు ముందెన్నడూ లేని విధంగా చిగురిస్తూ ఉంది. చాలా కాలం వరకు గ్రామాల్లో ఒక పెద్ద మనిషి మిగతా వారి గురించి కూడా ఆలోచించే